ఈశ్వరుడి కృపా కటాక్షంతో సాధు సత్పురుషుల యొక్క ఆశీర్వాదంతో ఈ క్షేత్రంలో యొక్క దేవీ దేవతలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ పూటకు స్వామీజీ మరి తిరుపతి స్వామీజీ విష్ణు మరి ఇంకో స్వామీజీ కూడా ఇతర స్వామీజీలు ఓం శాంతయ్య మరి ఋత్వికులు అదేవిధంగా భగవంతుడు వచ్చిన అమూల్యమైన కార్యకర్తలు ముందున్న మహాత్ములందరూ కూడా భగవంతుడు స్వరూపుడు అందరికీ పేరు పేరున భగవంతుడుగా చేస్తూ ఈశ్వరి కృపా కటాక్షంతో నలభై సంవత్సరాలుగా భగవంతుడి కృపా కటాక్షంతో ఆ సిద్ధుల యొక్క ఆశీర్వాదంతో 40 సంవత్సరాలుగా ఈ దీక్ష 12 సంవత్సరాలు కంటిన్యూగా 41 రోజులు చేస్తూ ఈ శరీరం ఉన్నంత వరకు 36 రోజులు 34 కార్తీక పుణ్యం దసరా నుంచి కార్తీక పుణ్యం దాంతా అమూల్యమైన యొక్క పవిత్రమైన యొక్క సమయాలు కాబట్టి ఇది చాతుర్మాసకు అమూల్యమైన యొక్క సమయం కాబట్టి ఈ 34-35 రోజుల దీక్ష అనుష్ఠానం అది నిరంతరంగా భగవద్ధ్యానం జపం సంఖ్య చేసుకుంటూ మళ్ళీ భగవంతుడి కృపా కటాక్షంతో ఉదయం సాయంత్రం 2 పూటలు మళ్ళీ వచ్చి మనం చేసే భావన, మనం చేసే ధ్యానం, మనం చేసే జపం అందరికీ అవకాశం దొరకాలనే ఒక ఆలోచనతో సనాతనమైన యొక్క గ్రంథాలు చదివిస్తూ అందరికీ అమూల్యమైన జ్ఞానాన్ని అందిస్తూ భగవంతుడి యొక్క సేవలో మనం పరిపక్వంగా అవ్వడం మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఇది ఎన్నో జన్మల అనుబంధం ఉంటేనే కనుక ఈ మానవ జన్మం రావడం చాలా శ్రేష్టం. ఈ మానవ జన్మంలో మనందరం కూడా పవిత్రమైన యొక్క సత్యమైన యొక్క సంసార కుటుంబాన్ని పోషించుకుంటూ అమూల్యమైన భగవద్జ్ఞానాన్ని సంపాదిస్తూ సత్య మార్గాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నత మార్గానికి మనందరం పోవడం చాలా శ్రేష్టం. వాస్తవంగా ఈ యొక్క సత్పురుషులు చెప్పిన ఆ 40 సంవత్సరాల కింద చెప్పిన యొక్క ఆ అమూల్యమైన యొక్క సందేశం మనం ఈ రోజుగా చూస్తున్నాం. ఇది చాలా పుణ్యక్షేత్రంగా అయిపోతుంది. కొన్ని వేలాది మంది ఈ యొక్క పవిత్రమైన స్థానాన్ని గురించి దర్శనం చేసుకుంటారు. వచ్చిన వాళ్ళకి ఎంతో ప్రశాంతమైన జ్ఞానోదయం కలుగుతుంది. మానవుడికి కోరికలు అనేది చాలా అందరికీ అవసరం. కానీ జ్ఞానం అనేది ఆ జ్ఞానం కూడా అందరికీ అవసరం. కానీ జ్ఞానం గురించి మనందరం తపన చాలా దూరంగా ఉంటున్నాం. మానవుడు ఏది కోరుకుంటున్నాడో అది దుఃఖానికే కోరుకుంటున్నాడు. భగవంతుడు మనందరికీ అన్ని ఇచ్చాడు. వాస్తవంగా అడగాల్సిన అవసరం లేదు, కోరవలసిన అవసరం లేదు. భగవంతుడి దగ్గరికి వచ్చినా రాకుండా అమూల్యమైన సమయం ప్రకారంగా మన భగవంతుడు ఇస్తా ఉంటాడు. మనం నడిచే నడక, మనం నడిచే సంపాదన, మనం మాట్లాడే మాట
మనం గురించే భోజనం సత్యాన్ని గురుకి అయ్యి నడచేత అది మన యొక్క జ్ఞానోదయానికి మూల కారణం. మన ఎదుట పవిత్రమైన ఆత్మ వెళ్ళేటప్పుడు ఈ శరీరం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. ఈ పవిత్రమైన ఆత్మతో వచ్చేది నీ సత్యమైన మార్గమే. అది ప్రయత్నం చేస్తే కానిది లేదు. అందరికీ పరిపక్వం అవుతుంది. భావన పరమాత్మ మీద ఉండాలి. ఉన్నాడు అంటూ పరమాత్మ ఉన్నాడు అంటూ భావన అందరి హృదయాలలో రావాలి. వస్తేనే ఆ పరమాత్మ వైపు మనం పోతా ఉంటాం. కాబట్టి భగవంతుడిని నేనే తీసుకున్నా, ఆయన అన్నీ ఇచ్చాడు మనకు, కానీ నేనే తీసుకున్నా. భగవంతుడిని కోరుకునే మనల్ని ఏదో నువ్వు సంపాదించిన ధనం అని కాదు, నీ భావన ఎలా ఉండాలి, నీ నడత ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి అనేది ఒక్కటి ఆనందపడతారు పరమాత్మ. కాబట్టి మనం అమూల్యమైన జీవితాన్ని ముందర తీసుకుపోవడం చాలా శ్రేష్టం. మార్పు చెప్పినట్టుగా ఎందరెందరో మహానుభావులు, ఎందరో పురుషులు ఈ ప్రాంతాన్ని దర్శించి తరించాలని ఆ భగవంతుడు ఆ రోజుల్లో చెప్పిన యొక్క వాక్యం ఈ రోజు దాకా కూడా మహాత్ములైన సామాన్యులు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఆనందపడతారు. మరి ధనమున్నా వస్తువులున్నా ఏది పొందకూడదు. మానవుడు ఆనందం అనేది నిరంతరమైన ఎప్పుడు తృప్తిగా ప్రశాంతంగా నిండుగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎవరి మీద విమర్శలు చేయకుండా, ఈర్ష భావన లేకుండా, అలాంటి దూరం వస్తేనే ఎంతో మానవుడికి చాలా భగవంతుడి దగ్గరగా ఉంటారు. భగవంతుడు ఎక్కడో లేడు, నిరంతరమైన మన అన్ని హృదయాలలో లేక భగవంతుని మనం చూడాలి. ఆ ఈశ్వరి కృపా కటాక్షంతో ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో పరమాత్మను చూసినప్పుడే ఆ వ్యక్తికి కోపం అనేది లేదు, ఈర్ష అనేది లేదు, ద్వేషం లేదు, ఎలాంటి భావన కూడా లేదు. ఆ భావన అందరికీ కలగాలని మనం ఎప్పుడు ఆశించాలి. ఎవరిని తీసుకుపోలేదు, పుణ్యము తీసుకోలేదు, పాపము తీసుకోలేదు. వారి పూర్వజన్మ పుణ్యం ప్రకారంగానే మానవ జన్మ. ఆ మానవ జన్మని ఇక్కడ తరించదని మనం వచ్చినాం కాబట్టి ఆ తరించే ప్రయత్నం ఏంటని ఇలాంటి మహాత్ములను వేదఘోష మన యొక్క శాస్త్రం ఎన్నో పురాణాలు మనకు జ్ఞానోదయం అందిస్తూ ఉన్నారు. ఎందరో మహాత్ములు కూడా జ్ఞానోదయం అందిస్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడికి కావాల్సింది ప్రేమతో ఏది ఇచ్చినా ఆనందపడేది ఇతరులకు అందుతుందా లేదా అని చూడాలి. భగవంతుడికి ఎన్ని పెట్టినా ఆయన అర్థం కాదు, ఎదుటి వ్యక్తి తింటుందా లేదా అని పరమాత్మ చూస్తాడు. నీ ముందున్న వ్యక్తి తింటున్నాడా లేదా, నువ్వు 4 పూటలు తింటున్నావు, కనీసం అతనికి ఒక పూటగా అందుతుందా లేదా అని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం భగవంతుడు మనకు ఒక రొట్టె ఇస్తే దాంట్లో నుంచి ఒక చారణ భాగం ఇతరులకు పెట్టడం నేర్చుకున్నాను. ప్రేమతో విద్య కానీ, జ్ఞానం కానీ, అన్నదానం కానీ, విద్యదానం కానీ ఏదైనా పర్వాలేదు, ఆకలి తీర్చే అన్నిటిని మించింది అన్నదానం. దాంట్లో మించింది ఏమీ లేదు. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ సాధు సత్పురుషులు ఎప్పుడు నిరంతరంగా కూడా ఆ పరమేశ్వరుడు కూడా ఎప్పుడు నిరంతరంగా కూడా భిక్షాటన చేసే పరమాత్మ ఇక్కడని శివపురాణంలో చెప్పింది ఉన్నది. వాస్తవంగా ఆయన ఉండేది
అమూల్యమైన మసాలా పట్టెలో ఉంటాడు శివుడు అనేది మేము ప్రతిరోజు కూడా కథ ఇంటా ఉంటే ఎంతో అమూల్యమైనట్టుగా అనిపించింది శివపురాణాలు వింటాలంటే. కాబట్టి ఆ నిరంతరమైన పరమాత్ముడు ఎక్కడికి పోయినా ఎటు పోయినా మళ్ళీ ఆయన దగ్గరికి మనందరం ప్రయత్నం చేస్తాం. ఆయన ఉన్న దగ్గరికి మనందరం పోతాం. ఈ కనబడే వస్తువులు మనతో ఏదీ రాదు, ఏది ఉండబోలేదు. కాబట్టి మనం అమూల్యమైన యొక్క సమయాన్ని మనం వృధా చేయకుండా ఈశ్వరి కృపా కటాక్షంతో మరి మనకు భవిష్యత్తు యొక్క మంచి 4 మాటలు చెప్పిన తర్వాత మళ్ళీ మన ఆశ్రమం గురించి మనం వివరంగా చూద్దాం. మౌనంగా ఉంటూ మనందరి కోసం తన యొక్క సమయాన్ని త్యాగం చేసి, ఆహారాన్ని త్యాగం చేసి, శివుడి యొక్క ధ్యానంలోనే ఉంటూ ఆ శివుడి యొక్క శక్తినంతా కూడా ఈరోజు మనందరి మీద ప్రవహింప చేయడానికి స్వామిజీ గారు ముందుకొచ్చారు. కాబట్టి మనమందరం కూడా కరతాళ ధ్వనులతో స్వామిజీ గారికి స్వాగతం 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 స్వాగతం. అండ్ కోటి 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 ధన్యవాదాలు స్వామిజీ గారు. చూడండి, మనం ఒక 3 నిమిషాలు మౌనంగా ఉండాలన్నా, 5 నిమిషాలు మౌనంగా ఉండాలన్నా ఒక బందీఖానలాగా భావిస్తాము. కానీ స్వామిజీ గారు 36 రోజులు భగవంతుడి ధ్యానంలో ఉంటూ తన యొక్క అవయవాలన్నింటినీ కూడా ఈ ప్రపంచానికి అతీతంగా జ్ఞాన అండ్ త్యాగం అందరిలోని సర్వ సంబంధాలతోటి భగవంతుడితోటి అనుభూతిని పొందడం. మరి ఆ స్వామీజీ గారు ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మన ముందుకి వచ్చారంటే మనందరి ఆత్మల యొక్క జ్యోతిని వెలిగించేశారు. స్థూలంగా మనం జ్యోతిని వెలిగిస్తాం, కానీ సూక్ష్మంగా ఆత్మ జ్ఞాన బోధన ద్వారా ఇందాక స్వామిజీ గారు ఒక మంచి మాట చెప్పారండి. సత్యమైన జ్ఞానం, సత్యమైన మార్గం, సత్యమైన మాటలు, సత్యమైన భోజనం, ఇది మనందరికీ చాలా అవసరం అని చెప్పారండి సందేశంలో. సత్యమేవ జయతే, సత్యం सत्य का नाम मिलेगा मिलेगा लेकिन डूबेगा नहीं. కొంచెం కదలొచ్చు నావ సత్యంగా ఉంటే, కానీ ఎప్పుడు నావ మునగదండి, ఒకటికి చక్కగా చేరుకుంటాం. కాబట్టి స్వామిజీ గారు చెప్పినట్టు మనమందరం కూడా సత్యమైన కర్మను కనుక చేస్తే, కర్మలు 2 రకాలు ఉంటాయి. వికారాలకి వశీభూతమైన కర్మ కనుక చేస్తే దాన్ని వికర్మ అంటారు. ఏమంటారండి? వికర్మ అంటారు. భగవంతుడి ధ్యానంలో ఉండి కనుక కర్మ చేస్తే దాన్ని సుకర్మ అంటారు. అయితే ఎప్పుడైతే మనం వికర్మ చేస్తామో ధర్మరాజు దగ్గర దండన తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే తల ఉంచాల్సి వస్తుంది, దుకాణం పడేది. మనం సుకర్మ చేసామనుకోండి, ధర్మరాజుకి సెల్యూట్ కొట్టొచ్చండి. అందుకోసమే ఆధ్యాత్మిక మార్గంలో మనమందరము నడుస్తున్నాం. కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా మనకు ఒక పండగ వాతావరణం. అమృత వేళనే 4 గంటలకి లెగుస్తారు, చల్లనీళ్ళతో స్నానం చేస్తారు, ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు జ్యోతి ప్రజ్వలన చేసుకుంటారు. ఉసిరికాయ దీపం సాధువులకి, సంతులకి, ఆలయాలలో భగవంతుడికి సమర్పించుకుంటారు. మరి కార్తీక మాసంలో ఎంత చక్కగా నియమిష్టంగా ఉంటాము. ఆహార నియమాలు కూడా పాటిస్తుంటాము. పౌర్ణమి రోజు కూడా చూడండి, 365 రోజులు మనం దీపం ముట్టిస్తాము, ముట్టియమోకము కారణాల వడాలి. మనం పౌర్ణమి రోజు 365 దీపాలని ఒకే చోట పెట్టి నెయ్యి ఒత్తి చేసి
దీపాన్ని వెలిగిస్తాను. అంటే ఈ కార్తీక పౌర్ణమికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకుంది అంటే చల్లని వాతావరణము, శీతలమైనటువంటి వాతావరణము. ఈ శీతలమైనటువంటి వాతావరణంలో మనలో ఉన్నటువంటి కోపం అనే వేడిని, అసూయ అనే వేడిని, అహంకారం అనే వేడిని, మోహం అనే వేడిని ఈ కార్తీక మాసం అంతా కూడా మౌనంగా ఉంటూ భగవంతుడి ధ్యానంలో ఉంటూ ఉసిరిగాయ చెట్టు కింద కంపల్సరీ భోజనం చేయాలి అంటారు. అంటే చల్లదనం. కాబట్టి మనం ఎంత చల్లగా ఉంటామో భగవంతుడికి అంత ప్రియమైపోతాం. మనం ఎంత వీటిగా ఉంటామో మనుషులకి భగవంతుడిని కాదు కదా, మనుషులకి కూడా చాలా దూరం ఉంటాము. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామీజీ గారికి మనందరి కోసం 36 రోజులు దీక్షలో ఉన్నారు. మరి ఈరోజు మనందరికీ పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణంలో మనమందరం కూడా స్వామీజీ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. మనమందరం కూడా ఒక బహుమతిని బహుకరించాలి. ఏమిటి ఆ బహుకరణ అంటే బహుమతి అంటే మనస్ఫూర్తిగా స్వామీజీ గారు దీక్షలో ఉన్నప్పుడు స్వామీజీకి అన్ని తెలుసనుకోండి. ఆయన బయట ప్రపంచంలో నడిచినటువంటి 2 సంఘటనలు స్వామీజీ గారు డ్రైవింగ్ చేస్తూ అనుకోకుండా మీరందరూ మనం చూశారు, ఏమైపోయింది, బస్సు దహనమైపోయింది. కేవలం డ్రైవింగ్ ప్రాబ్లం వల్ల. కాబట్టి ఇక్కడ కూర్చున్న మాతృమూర్తులందరూ కూడా మా అన్నయ్యలు ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ దయచేసి మీ సుపుత్రులను కన్నారండి, కానీ వాళ్ళ తలరాతలను కూడా కొంచెం మార్చే ప్రయత్నం చెయ్యాలా అని ఆ భగవంతుడి తరఫు నుండి స్వామీజీ ముందు మేము మనస్ఫూర్తిగా ఈ కోరికను కోరుకుంటున్నామమ్మా. ఎందుకంటే ఎవరము 14-15 సంవత్సరాలు కూడా కావడం లేదు, డ్రింకింగ్కి అలవాటైపోయి, గుట్కాకి అలవాటైపోయి, వ్యసనాలకు అలవాటైపోయి ఈరోజు డ్రైవింగ్ ఎట్లా పడితే అట్లా డ్రైవింగ్ చేసేస్తున్నారు. మరి ఎన్నో కుటుంబాలకి మనం రీసెంట్లీ చూసాం, నిన్ననే అనుకుంటాను చేవేరులో కూడా, రంగారెడ్డి జిల్లాలో కూడా 23 మంది పిల్లలు, కాలేజ్ పిల్లలు అంటున్నారు. ఒకటే ఇంటి నుండి 3 ఆడపిల్లలు చనిపోయారు. మరి చూడండి, ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మేమందరము సాధు సంతుల తరఫు నుండి, అందరి తరఫు నుండి, భగవంతుడి తరఫు నుండి ఒకటే కోరుకుంటున్నాము, చిన్న పిల్లలని వ్యసనాల నుండి కొంచెం కంట్రోల్ చేయండి అమ్మా. వాటికి ఏదైనా శిక్ష వేయండి, ఈ అలవాటు నుండి మార్పించండి. ఎందుకంటే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మన ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం. ఒకరి నుండి చైన్ సిస్టమ్ ద్వారా అందరి పిల్లలకి చెప్తాము, నాన్న డ్రైవింగ్ చేసేటప్పుడు స్లోగా డ్రైవింగ్ చేయండి నాన్న, ఎదుటి వ్యక్తికి హాని కలిగేటట్టు డ్రైవింగ్ మాత్రం చెయ్యకండి. నేను చిన్నపిల్లలకే కాదండి, ఇక్కడ ఎవరెవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో, కార్ డ్రైవింగ్, స్కూటర్, పురుషులు స్త్రీలు కూడా ఇళ్ళలో క్రమశిక్షణగా ఉన్నప్పుడే అలాంటి వ్యసనాలు మన దగ్గరికి రావు. వాస్తవంగా క్రమశిక్షణ దాటనే అలాంటి వ్యసనాలకు అలవాటు పడతారు. చిన్న ఉన్నప్పుడే దాన్ని మానిపేస్తే పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా చెయ్యరు. కాబట్టి ఏదైనా తల్లి దగ్గర ఈ ఇద్దరి దగ్గర భాగస్వాములు ఉంటాయి. కాబట్టి ఆ భాగాల ఇద్దరు ఖండితం చూస్తే పిల్లలు అద్భుతంగా ఉంటారు. వాస్తవంగా కొంచెం మాట పెట్టినా పర్వాలేదు కానీ ఒక దెబ్బేయాలి, తినే పదార్థం వేయాలి. కానీ మరి ఇంకో పదార్థాలకు అలవాటు చేసి ఈ రోజులలో అలాంటి ఎన్నో వృత్తులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆత్మలు అంటే వాస్తవంగా శాస్త్రం చెప్తుంది ఏంటంటే, పరిపక్వమై రాలిపోతే జీవితం పరీక్షిపోతుంది. ఇలాంటి జీవితాలు రాలిపోతే మళ్ళీ జన్మ మళ్ళీ వస్తాం. ఇది శాస్త్రం చెప్తున్నారు. కాబట్టి అలాంటి వ్యసనాలకు మనం అవకాశం ఇవ్వకుండా
మరి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండి వారికి మంచి బుద్ధి జ్ఞానం ఇస్తారని అక్కే చెప్పినట్టుగా భగవత్ ఆశ్రమంతో మరి చాలా విధంగా చెప్పింది. మరి అదే కాకుండా ఈరోజు మనందరి కోసం, అంటే నా ఒక్కడి కోసం కాదు, మీకోసం కూడా కాదు, మీరు తరిస్తూ ఇతరులు తరించడానికి ఈరోజు మనం ఒక సంకల్పం చేసుకున్నాం. మరి ఈ సంకల్పంలో అందరూ ఉంటే మహారాజు గారు మరి ఏదో సంకల్పం చేస్తున్నాడు ఏమి ఇయ్యను అనే ఆలోచన కాదు. మీ దగ్గర ఉన్న యొక్క సమయం భగవంతుడు మనకు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలలో 12 గంటలు పోయింది నిద్రలో. కనీసం 12 గంటలు మన జీవనాధారం కోసం ఉంది. మన జీవనాధారం కోసం ఉన్న సమయంలో భగవంతుడికి ఎంత టైం ఇద్దాం? టైం ఇద్దామంటే మనం ఎక్కడైనా సరే, ఎక్కడ ఉన్నా ఒక 5 నిమిషాలు మౌనం, 10 నిమిషాలు మౌనం, 15 నిమిషాలు మౌనం, 20 నిమిషాలు మౌనం. అంటే ఎంత ఇస్తే అంత శరీర శుద్ధి అవుతుంది, వాక్ శుద్ధి అవుతుంది, మంచి జ్ఞానోదయం అవుతుంది. ఇది పైసతో అవసరం లేదు. సమయం భగవంతుడికి మనం ఇవ్వాలి. మరి మనందరం ఇద్దామా అద్దా? మీరందరూ ఆలోచన ఇద్దామనుకుంటే చేతులే పడి, లేదు ఇంకే ఉందామంటే ఉంటాం. ఇది అందరికీ కొందరు చేసి ఉన్నారు, కొందరు చేయక ఉన్నారు. కాబట్టి అందరికీ అవకాశం, ఇది అమూల్యమైన కార్యక్రమం. కాబట్టి దీంట్లో మనందరం విజయవంతం కూడా చేసి నిరంతరంగా వాస్తవంగా భగవంతుడు చెప్పినట్టుగా ఎప్పుడు ఎక్కడ ధనం ఉండి మనం పని చేయలేము. ఎప్పుడు ఎక్కడ ధనం ఉండి మనం పని చేయలేము. మంచి భావన, మంచి సంకల్పం ఉంటే భగవంతుడు అన్ని రూపంలో తరచు పని చేస్తూ ఉండడం శాస్త్రం చెప్తున్నది. మన ఆశ్రమంలో అదే జరుగుతున్నది. వాస్తవం సనాతన చూసిన ఒక నిధి ఇక్కడ లేదు, మనమే ఖర్చు పెడతలేదు. ప్రతి వాళ్ళు ప్రతి గుడిసె నుంచి 41 రోజులు అనుష్ఠానం చేసుకున్నప్పుడు తాటిపత్రి వేశారు. వాస్తవంగా తాటిపత్రి వేసుకొని ఆ లింగం ముందట అనుష్ఠానం చేసుకున్నాం. ఆ కినాలు దాటాలంటే నడుమంటి నీళ్ళు వస్తుండే. మరి వచ్చిన వాళ్ళకు ఉండాలంటే గడ్డి గుడి చేసుకొని అంటుకుందామంటే పాత్ర లేకుండే. ఒక కుండ వడగొట్టి ఆ 2 ముక్కలు దాంట్లో 100 ఎక్కువ వేసుకున్నా, ఒక దాంట్లో అన్నం పెట్టుకున్నాం. అంటే అలాంటి పవిత్రమైన రోజులు ఈ రోజులు కావు, అవి పవిత్రమైన రోజులు. అన్నీ మీరు కొట్టిన కొబ్బరి చెప్పాలని పుడక తీసేసి అందరికీ కప్పులుగా తయారు చేసి చాయ్ వేసిన సమయం రోజు. మరి 4-5 ఉంటే చాలు రాత్రి అంతా. ఇక్కడ 3-4 పొద్దున్నకి ఎవరు ఉండకపోతుంది. ఆ భగవంతుడు జ్యోతి నేనే తప్ప, నామస్వరం తప్ప ఇది కాకపోతుంది. అంటే భగవంతుడు అప్పుడప్పుడు పరీక్ష పెడతా ఉంటాడంటే వాస్తవంగా. కాబట్టి ఆ స్థలం, ఆ స్థాయి నుంచి ఈ స్థాయిలోకి వచ్చినామంటే భగవంతుడు ఇచ్చిన యొక్క మీ ఇవుడి అంటే బస్సు రూపంలో మీ అందరికీ ఇచ్చిన యొక్క ఇవుడి రూపంలో మీకు వస్తున్నది. మీ రూపంతో భగవంతుడికి మీరు సంపాదించిన ధనం ఇక్కడ సమర్పిస్తున్నారు. ఆ సమర్పించిన యొక్క ధనమే ఈ ఊరి ఇంత పవిత్రమైన క్షేత్రమైతున్నది వాస్తవం. కాబట్టి మనం చెప్పుకుంటా పోతే అంచలంచలుగా వాస్తవంగా ఎప్పుడు ఎక్కడ ఎవరైనా సేవ చేయాలంటే ఏదో చెప్పుకుంటూ ఉంటారు. భగవంతుడి కృపతోని మన ఆశ్రమానికి అనుబంధంగా ప్రేమగా ఉన్న యొక్క సేవదారులు, కమిటీ మెంబర్లు ఏం తెలియకుండానే
ఎవరి వస్తువులు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈరోజు ఆశ్రమం అంతా కూడా ఎంత సత్యశ్రావణంగా ఉందంటే ఒక 80 మహా తల్లులందరూ వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. వాస్తవం 80 వాళ్ళు ఊరుకు ఒక్కసారి 2 సార్లు వచ్చి సేవ చేసుకొని పోతా ఉన్నారంటే సేవలో ఉన్న యొక్క పుణ్యం ఇంకా దేనిత లేదని శాస్త్రం చెప్తున్నది. సేవ చాలా ముఖ్యమైనది. మానవ సేవనే మాధవుడి సేవ, మాధవుడి సేవనే మానవుడి సేవ. అంటే భగవంతుడు ఈ ప్రాంతానికి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పూరి జగన్నాథ్ మరి ఎక్కడెక్కడి మహానుభావులు వాస్తవంగా 300 మంది మహాత్ములు ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఎక్కడి నుంచి? నాసిక్ నుంచి మరి గోదావరి పరిక్రమ చేస్తూ ఉన్నారు మహాత్ములు. 300 మంది మహాపుణ్య పురుషులు, సామాన్యులు కాదు. ఒక్కొక్క మహాత్ముడు ఉన్నాడంటే వారికి మన దర్శన భాగ్యం కూడా మనకు కనబడదు. అలాంటి మహాపుణ్య పురుషులు 300 మా పురుషులు ఇక్కడ మనకు ఎప్పుడంటే వచ్చే నెల సుమారుగా 6 తారీఖు నాడు గోదావరి పరిక్రమ నాసిక్లో ప్రారంభం చేస్తారు. ఆ ప్రాంతం నుంచి బయలుదేరుతూ ఉంటే ఆ గోదావరి ఆ పక్కన నుంచి ఒక మొదటి రోజు నాసిక్ నుంచి మన ఎక్కడంటే పైఠాన్, మహారాష్ట్రలో పైఠాన్ ఒక రాత్రి ఆన నుంచి మరి పిప్పల్గావ్ మహారాష్ట్రలో రెండో రాత్రి పిప్పల్గావ్ ఉంటుంది. మూడోది మరి మంచిర్యాల కూడా మన ఆత్మీయులు అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిసింది. మరి అక్కడ నుంచి భద్రాచలం, తర్వాత యానం, మళ్ళీ తర్వాత ఇటు అంతర్వేది నుంచి మళ్ళీ ఎక్కడైతే ఇంకోటి సిటీ ఏదన్నా మా సిటీ అక్కడ నుంచి యానం తర్వాత కొవ్వూరు, యానం తర్వాత అంతర్వేది తర్వాత కొవ్వూరు తర్వాత మంతెన కాళేశ్వరం తర్వాత మన కేదారేశ్వర ఆశ్రమంకు సుమారు 300 మంది మహాపురుషులు, మంచి సత్పురుషులు, అలాంటి పురుషుల దర్శన భాగ్యం మనందరి అదృష్టం. ఈ భూమి చేసుకున్న పుణ్యం, ఈ ప్రకృతి అంటే ఇక్కడ ఉన్న యొక్క భూమి చేసుకున్న పుణ్యం సాధు సత్పురుషుల యొక్క పాద స్పర్శతోని తరించని వారు కూడా తరించిపోతారు. అలాంటి మహాపుణ్య పురుషులే ఇక్కడికి రావడం అవుతుంది. కాబట్టి ఆ 30-40 సంవత్సరాల కింద చెప్పిన కళ మనకి ఈ అక్షయ మాసంలో మనకు నెరవేర్పడుతుంది. ఇక్కడ అలాంటి మహాపుణ్య పురుషులు సుమారుగా 2 రోజుల సమయం ఇక్కడ ఇచ్చారు మనకు. మనం చేసిన పుణ్యము, మన యొక్క నిజామాబాద్ చేసిన పుణ్యము, మన తెలంగాణ పుణ్యము, నందిపేట పుణ్యము, మన అందరి ఆత్మీయ పుణ్యమేమో కానీ 2 రోజులు అవకాశం ఇచ్చాడు. మరి అలాంటి మహాపుణ్య పురుషుడు మరి రాజేంద్ర దాస్ అని స్వామీజీ చాలా కథ చెప్తూ ఉంటారు. అలాంటి పురుషులు ఎందరో ఉన్నారు మహానుభావులు. అలాంటి మహాపురుషులు ఇక్కడికి మనకు 14 నాడు సాయంత్రం చేరుకుంటున్నారు, 15 నాడు పూర్తిగా ఉంటున్నారు, 16 నాడు ఉదయం ప్రసాదం తీసుకొని మళ్ళీ యథావిధిగా మరి వైద్యనాథ్ మహారాష్ట్ర చేరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది సుమారుగా 12 రోజుల నుంచి 13 రోజుల ప్రయాణం. అలాంటి మహానుభావులు వచ్చిన సందర్భంగా ఆ రోజు కూడా మనందరం కూడా వారికి మనం ఘన స్వాగతం, సత్స్వాగతం నుంచి ప్రేమతో ఆత్మీయత స్వాగతం చెప్పి వారి నేత్రాల నుంచి అమూల్యమైన దృశ్యం మనం తీసుకొని మనం అందరం కూడా తరించాలి. వాస్తవంగా అలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు, మనకి ఎప్పుడు రాదు. కాబట్టి ఈ అవకాశం మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఈశ్వరుడి కృపా కటాక్షంతో మరి
మన ఆశ్రమంలో కూడా